సార్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు ఈ సెషన్ ఎందుకంటే ఒక షార్ట్ సెషన్. ఓన్లీ మనం ఏంటంటే గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తున్నాం కదా గవర్నమెంట్ ప్రాపర్టీస్. ఈ గవర్నమెంట్ ప్రాపర్టీస్ లో రోడ్స్ మనకి ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి, మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయి. వీటి మీద ఏంటంటే మనకి వెబ్జిఎస్ అప్లికేషన్ లో ఎలా ఎంట్రీ చేయాలి, ఏ క్లాసిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలని చాలా మందికి డౌట్ ఉంది. అందుకని షార్ట్ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసుకున్నాను. గూగుల్ ఓపెన్ చేసిన వెంటనే యూఎల్బి రీసర్వే అని టైప్ చేసిన వెంటనే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. యూఎల్బి రీసర్వే వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఎంప్లాయీ లాగిన్ అడుగుతుంది. ఎంప్లాయీ లాగిన్ లో మనకి 3 పర్సన్స్ లాగిన్స్ ఇచ్చాము: ప్లానింగ్, విఆర్ఓ అండ్ అడ్మిన్. సో ఎవరు లాగిన్ అయితే వాళ్ళు ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ప్లానింగ్ లాగిన్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లాగిన్ చేశాను. లాగిన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం గ్రౌండ్ ట్రూతింగ్ అనే ట్యాబ్ లోకి వెళ్తాము. సో గ్రౌండ్ ట్రూతింగ్ ట్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ న్యూ పార్సల్ అని ఉంటుంది. సో యాడ్ న్యూ పార్సల్ ని క్లిక్ చేశాను. యాడ్ న్యూ పార్సల్ ని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేసేది ఏంటంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ లో ఏవైతే మనకు ఉన్నాయో రోడ్స్, అంటే యాక్చువల్ గా రోడ్స్ ఎలా ఉంటుంది అంటే క్లాసిఫికేషన్ మనకి నేషనల్ హైవే, స్టేట్ హైవే, డిస్ట్రిక్ట్ రోడ్స్, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అనే క్లాసిఫికేషన్ యాక్చువల్ గా మనకు ఉండేది యాజ్ పర్ ద ఇండియన్ రోడ్ కాంగ్రెస్. అదే విధంగా మనకు అడంగల్ కాపీలో ఏముంటుంది, ఏవైతే గ్రామ పంచాయతీ రోడ్ అనేసి, స్ట్రీట్ అనేసి, లేన్ అనేసి, రోడ్ అనేసి క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో వీటిని బేస్ చేసుకొని దేన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం కరెక్ట్ అప్రోప్రియేట్ గా పెట్టగలుగుతాము అనేది చూద్దాము. సో ఫస్ట్ నేను ఇప్పుడు చేసేది గవర్నమెంట్ ప్రాపర్టీస్ లో రోడ్స్ ని చేస్తున్నాను కాబట్టి గవర్నమెంట్ ప్రాపర్టీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ ప్రాపర్టీ టైప్ అని అడుగుతుంది. నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఇండివిజువల్ బిల్డింగ్, వేకెంట్ ల్యాండ్, అగ్రికల్చర్, అపార్ట్మెంట్, మల్టీ స్టోరీ స్ట్రక్చర్ ఇవన్నీ వేటికి వస్తాయి అంటే పబ్లిక్ ప్రాపర్టీస్ లో వస్తాయి. మన గవర్నమెంట్ ప్రాపర్టీస్ అంటే ఏమొస్తాయి? పబ్లిక్ ఇన్ఫ్రా, అదర్ ప్రాపర్టీ టైప్స్ లో వాటర్ బాడీస్, టెంపుల్స్, స్కూల్స్, గవర్నమెంట్ లేఅవుట్స్ అండ్ రోడ్స్. సో ఇప్పుడు నేను చేసేది రోడ్స్ కాబట్టి రోడ్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సెలెక్ట్ ల్యాండ్ క్లాసిఫికేషన్ టైప్ అడుగుతుంది. సో ఇందులో మనకి ల్యాండ్ క్లాసిఫికేషన్ టైప్ ఏం పెట్టుకుంటామంటే మనము ల్యాండ్స్ ఓన్డ్ బై గవర్నమెంట్ అని పెట్టుకుంటాము. సో ల్యాండ్స్ ఓన్ బై గవర్నమెంట్ అని పెట్టుకున్న తర్వాత వెదర్ ద ప్రాపర్టీ ఈజ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ లేఅవుట్ అన్నారు. నేను ఇంతకుముందు ఈ క్లాసిఫికేషన్స్ అని చెప్పాను. ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అని, స్టేట్ అయితే స్టేట్ అనేసి, ల్యాండ్స్ బిలాంగ్స్ టు మున్సిపాలిటీ బై అక్విజిషన్ అని కూడా చెప్పాము మనము. ఏవైతే మనం అక్వైర్ చేసుకున్నామో మున్సిపాలిటీ ద్వారా దానన్నిటిని మనం అక్విజిషన్ అని పెడతాము. ల్యాండ్ వెస్టెడ్ విత్ మున్సిపాలిటీ అంటే మన రికార్డ్స్ లో, అంటే ప్రీవియస్ నుంచి మనకి రికార్డ్స్ లో మన ఆ ప్రాపర్టీ కానీ ఆ సర్వే నెంబర్ మొత్తం మన రికార్డ్స్ లో ఉందనుకో దాని ల్యాండ్ వెస్టెడ్ విత్ మున్సిపాలిటీ అంటాము. ల్యాండ్ ఏలినేటెడ్ టు బాడీస్ అదర్ దెన్ మున్సిపాలిటీ. ఏలినేటెడ్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ అన్నమాట. అంటే మనకు కాకుండా రిమైనింగ్ ఎవరికైనా కానీ గవర్నమెంట్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసి ఉంటే, అంటే పంచాయతీ రాజ్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అలా ఉంటాయి కదా, వాటి మీద ఈ ల్యాండ్ ఏలినేటెడ్ అని పెడతాము. నెక్స్ట్ గవర్నమెంట్ అండర్టేకింగ్, ల్యాండ్స్ ఓన్డ్ బై గవర్నమెంట్, ప్రైవేట్ పర్చేస్. సో ఇప్పుడు నేను ల్యాండ్స్ ఓన్డ్ బై గవర్నమెంట్ అని పెడుతున్నాను. ఇంకా ఒకటి ఉంది ఇక్కడ, ల్యాండ్ ఏరియేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మున్సిపాలిటీ అని. ఏవైనా ఓపెన్ స్పేసెస్ గిఫ్ట్ డీడ్ కింద మనకి రిజిస్ట్రేషన్ చేసింటే అది ఈ ఆప్షన్ యూస్ చేస్తాము. ఇప్పుడు మనం రోడ్స్ చేస్తున్నాం కాబట్టి ల్యాండ్స్ ఓన్ బై గవర్నమెంట్ అని పెడుతున్నాను. వెదర్ ద ప్రాపర్టీ ఈజ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ లేఅవుట్ అన్నారు. సో ఇది రోడ్ అనేది ఇది ఏమి లేఅవుట్ లో లేదు. ఓకేనా? సో ఇది ఈ లేఅవుట్ లో లేదు కాబట్టి నేను నో అనే పెడుతున్నాను. ఒకవేళ ఏదైనా లేఅవుట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కోటకొమ్మ లేఅవుట్ కానీ, కనకభూషణ్ లేఅవుట్ కానీ, ఇలా లేఅవుట్స్ లో మనకి ఒకవేళ రోడ్స్ ఉంటే అది లేఅవుట్ లో ఉందని చెప్పి చూపించిన తర్వాత లేఅవుట్ ని యాడ్ చేసి ఆ రోడ్ ని యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చింది డిపార్ట్మెంట్ నేమ్ అడుగుతుంది. ఇందులో ఏంటంటే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మన ఇందులో రోడ్స్ కాబట్టి మనం చేసేది మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం అంటే ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ అని సెలెక్ట్ చేసుకుంటాము. డిపార్ట్మెంట్ నేమ్, కేటగిరీ ఆఫ్ ద ప్రాపర్టీ అని అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ కేటగిరీ ఆఫ్ ది ప్రాపర్టీ అంటే ఇక్కడ మనకి బీటీ రోడ్డు, బిట్యుమెన్ రోడ్డు, నెక్స్ట్ వచ్చింది పీడబ్ల్యూ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్, రోడ్ అండ్ బిల్డింగ్స్, నార్మల్ గా రోడ్ అని ఉంది. సో మనకి అక్కడ రోడ్ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ పెడతాము. ఓకేనా? ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కోడ్స్ ఉన్నాయి. ఇక్కడ అక్కడైతే ఏ కోడ్ అయితే వస్తుందో మనకు ఆ కోడ్ ని మనం స్పెసిఫై చేస్తాము. నార్మల్ నేను చేసే రోడ్ ఏదంటే ఇక్కడ చూపిస్తాను చూడండి.
ఇదొక రాములవారి టెంపుల్ ఇది. శ్రీ కోదండరామస్వామి టెంపుల్. ఈ టెంపుల్‌కి నాకు నార్త్ సైడ్ వచ్చిన ఒక రోడ్ ఉంది. ఇది రోడ్ యాక్చువల్‌గా. ఈ రోడ్డుని నేనిక్కడ చూపిస్తున్నాను. ఒక ఇంటర్నల్ రోడ్డు. సో, ఈ ఇంటర్నల్ రోడ్‌ని ఇక్కడ స్పెసిఫై చేయాలి. సో, ఇక్కడ రోడ్ అనే ఆప్షన్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మనకి ఏవైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్‌మెంట్ కింద సెలెక్ట్ చేయండి. ఇంకా పంచాయతీ రాజ్ రోడ్స్ కొన్ని సెలెక్ట్ చేయండి. బిట్యుమెన్ రోడ్సు, అదే విధంగా మనకి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ తరపున ఏమైనా మనకి రోడ్స్ కనుక వేసి ఉంటే, ఆ డిపార్ట్‌మెంట్ స్పెసిఫై చేసిన వాటిని పెట్టండి. మాక్సిమం మనకి ఆర్&బి రోడ్స్ వస్తాయి. కొన్ని ఏమైనా బిట్యుమెన్ రోడ్స్ వేసుంటే బిట్యుమెన్ రోడ్స్ పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంటర్నల్ రోడ్ కాబట్టి రోడ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ టైల్ నంబర్ అని అడుగుతుంది. ఈ టైల్ నంబర్ అనేది మనం ఎలా చూస్తామంటే, మన దగ్గర ఏ0, ఏ2 అని 2 మ్యాప్స్ ఉన్నాయి. సో, ఏ0 మ్యాప్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి. ఈ ఏ0 మ్యాప్‌లో టెంపుల్ ఇక్కడుంది. ఈ టెంపుల్‌లో మనకి ఏదైతే నంబర్ వస్తుందో, ఆ నంబర్‌ని ఇక్కడ రఫ్‌గా చూసుకున్నామనుకోండి. అదే ఏ2 మ్యాప్‌ని ఓపెన్ చేసుకుంటాము. నా దగ్గర ఆల్రెడీ ఏ2 ఉంది ఇక్కడ గ్రిడ్ 41 అనేసి. ఈ 41 ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇది యాక్చువల్‌గా నేను చేసే రోడ్డు. ఈ రోడ్ కనిపిస్తుంది గదా! రాములవారి గుడికి నార్త్ మాడా స్ట్రీటు. ఈ నార్త్ మాడా స్ట్రీట్ రోడ్ బాగా చూసినట్లయితే ఇది మొత్తం వచ్చిందే ఇది టౌన్ సర్వే రిజిస్టర్‌లో ఎంట్రీ అవుతుంది. ఇక్కడ 2 సర్వే నంబర్స్ ఉన్నాయి. 2805 అని ఒక సర్వే నంబర్ ఉంది. 3111 అని చెప్పి ఇంకో సర్వే నంబర్ ఉంది. అంటే ఈ రోడ్ మొత్తము అంటే రాములవారి గుడి నార్త్ మాడా స్ట్రీట్ అనేది మొత్తం మనకి 2 సర్వే నంబర్స్ వస్తున్నాయి. ఆ 2 వచ్చిందే టౌన్ సర్వే రిజిస్టర్‌లో ఉన్నాయి. ఓకేనా? ఈ విధంగా చూసుకున్నాను. ఈ గ్రిడ్ నంబర్ ఇక్కడ ఆల్రెడీ నాకుంది. 41 అని ఉంది. సో, ఇప్పుడు నేనేం జేస్తాను ఇక్కడ టైల్ నంబర్ అంటే 41 నెక్స్ట్ చల్తా నంబరు. ఇప్పుడు నేను చేసే ప్రాపర్టీ ఈ సచివాలయంలో ఎన్నోదంటే మూడోది కాబట్టి నేను 3 అని నేను ఇస్తున్నాను ఇక్కడ చల్తా నంబరు. నెక్స్ట్ ప్రాపర్టీ పార్సెల్ మ్యాప్ నంబర్ అని ఉంది. ఇది ఎప్పుడు జనరేట్ అవుతుందంటే ఇప్పుడు కాదు ఇది. ఫైనల్‌గా మనకి గ్రౌండ్ వాలిడేషన్ అయిన తర్వాత ఈ నంబర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు దీంతో మనకు పని లేదు. నెక్స్ట్ రెవెన్యూ వార్డ్. ఇది యాస్ పర్ టాక్సేషన్ వచ్చింది. ఇది 7థ్ రెవెన్యూ వార్డ్ వస్తుంది. 7-1 ఇది బ్లాక్ నంబరు. కాబట్టి నేను 7 అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. పార్సల్ లొకాలిటీ నేమ్ ఇది రాములూరి నార్త్ మాడా స్ట్రీట్ కాబట్టి ఆర్ఎన్ మాడా స్ట్రీట్ అని సెలెక్ట్ చేస్తున్నాను. స్ట్రీట్, స్ట్రీట్ కూడా ఏందంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సొస్తుంది. రాములూరి నార్త్ మాడా స్ట్రీటు. పిన్ కోడ్ 517501 ఎస్ఆర్ఓ ఆఫీస్ తిరుపతి. ఓకేనా? నేమ్ ఆఫ్ ద రోడ్ అని పెట్టారు. ఇది ఏందంటే ఈ నేమ్ ఆఫ్ ద రోడ్ అనేది మన ఇండికేషన్ వరకే ఇది. సో, మనం ఇండికేట్ చేస్తున్నాము. రాములవారి నార్త్ మాడా స్ట్రీట్ అని ఇచ్చాను. నెక్స్ట్ చూడండి యాస్ పర్ రీసర్వే సెలెక్ట్ ద కరెంట్ ల్యాండ్ నేచర్ అండ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ యాస్ పర్ గ్రౌండ్ ట్రూతింగ్ అని చెప్పారు. ఇక్కడ దీని మీనింగ్ ఏందంటే మన గ్రౌండ్ ట్రూతింగ్ అంటే ఏంటి? ఎంజాయ్‌మెంట్ సర్వే. అంటే ఎంజాయ్‌మెంట్ సర్వే అంటే ఏంటి? అక్కడ ఏవైతే మనకి ఆన్ గ్రౌండ్ మీద మనకి ఏదైతే మనకున్న రికార్డ్స్‌ని బేస్ చేసుకొని అక్కడ మనకి ఏదైతే ఉంటుందో యాస్ పర్ ఎంజాయ్‌మెంట్ సర్వే అంటే దాని మీద ఎవరైతే ఎంజాయర్స్ ఉంటారో దాన్ని బేస్ చేసుకొని పెడతాం. ఇప్పుడు కన్నా మనం ఇక్కడ చూసినట్లయితే ఏందంటే ఇదేం ఎన్‌క్రోచ్‌మెంట్ ఏం లేదు. ఇదంతా ఏందంటే ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి ఇది మనకి ఎంక్రోచ్‌మెంట్ కాలేదు కాబట్టి, ఇది మనకి ఎంజాయర్ ఎవరవుతారు? మన గవర్నమెంటే అవుతుంది. సో, ఇది వచ్చింది యాస్ పర్ గ్రౌండ్ తీసుకొని పెట్టాల్సొస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. గ్రౌండ్ ట్రూతింగ్ అనగానే ఎంజాయ్‌మెంట్ సర్వే. ఆన్ గ్రౌండ్ ఆ రోడ్ ఉందా? లేదా? రోడ్ ఏమైనా ఎంక్రోచ్‌మెంట్ అయిపోయిందా? అనేది దీని క్లాసిఫికేషన్. ఇప్పుడు ల్యాండ్ నేచర్ కని చూసినట్లయితే, ఇక్కడ ల్యాండ్ నేచర్ ఏం పెట్టాలి? ఏంటంటే, ఇక్కడ మనకు గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది. ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్. సో, గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఇక్కడ నాట్ అలాటెడ్ అనేసి మనం పెడుతున్నాము. ల్యాండ్ క్లాసిఫికేషన్. ల్యాండ్ క్లాసిఫికేషన్ ఏమొస్తుంది ఇక్కడ మనకంటే పోరంబోక్ అని వస్తుంది. సెలెక్ట్ పోరంబోక్ అని అడుస్తుంది. పోరంబోక్‌లో మళ్ళీ మనం పర్టిక్యులర్‌గా మనం సెలెక్ట్ చేసుకుంటాం. రోడ్ గాని, రాస్తా అని గాని మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ఉంది చూడండి మనకి స్టార్టింగ్‌లోనే ఉంటుంది రోడ్ అనేసి. సెలెక్ట్ రోడ్ టైప్ అని అడుగుతుంది. ఇది యాక్చువల్‌గా ఏందంటే ఇక్కడ బాగా చూడండి ఇది స్టేట్ హైవేస్, డిస్ట్రిక్ట్ రోడ్డు, గ్రామ పంచాయతీ రోడ్డు, పుంత, బండిజాడ, కాలిబాట, అదర్స్ లోకల్ బాడీ రోడ్. నేను చెప్పాను గదండీ! నేషనల్ హైవేస్ మన క్లాసిఫికేషన్ నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, డిస్ట్రిక్ట్ రోడ్స్, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఇది బేసిక్ క్లాసిఫికేషను. ఇందులో ఇది చూసినట్లయితే ఇది మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి, మనవన్నీ లోకల్ బాడీ రోడ్స్ కాబట్టి, నేను లోకల్ బాడీ రోడ్‌ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది టీఎస్ఆరా? ఆర్ఎస్ఆర్ అని అడుగుతుంది. ఇది టీఎస్ఆర్ యాక్చువల్‌గా. ఓకేనా? ప్రాపర్టీ కవర్డ్ ఇన్ హౌ మెనీ సర్వే నంబర్స్ అని అడిగింది. ఇక్కడ చూసినట్లయితే రోడ్ మొత్తం వచ్చి 2 సర్వే నంబర్స్‌లో ఉంది. ఒకటి 2805 ఇంకోటేమో 3311 కాబట్టి నేను ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు 2 సర్వే నంబర్స్ కాబట్టి 2 సర్వే నంబర్‌లు కవర్ అయింది కాబట్టి 2 అని పెడుతున్నాను. రెవెన్యూ విలేజ్ నేమ్ అని అడుగుతుంది. ఇది తిరుపతి రెవెన్యూ విలేజ్ వస్తుంది.
టౌన్ నేమ్ వచ్చి తిరుపతి. ఓకేనా? ఇప్పుడు అడుగుతుంది ఇక్కడ. దీని వార్డ్ నంబర్ ఎంత? ఆ! దీని యొక్క బ్లాక్ నంబర్ ఎంత? దీని సర్వే నంబర్ ఏంది? అనేసి మనకిక్కడ అడుగుతుంది. ఓకేనా? సో, ఇది వార్డ్ నంబర్ కనుక మనం చూసినట్లయితే అందరికి డిఫాల్ట్‌గా టీఎస్ఆర్‌లో 1 అనే వస్తుంది. ఇక్కడ నా దగ్గర మాస్టర్ డేటా ఉంది. ఈ మాస్టర్ డేటాను చూద్దాము. ఇప్పుడు నేను చూసిన సర్వే నంబర్ వచ్చింది 2805 3311. 2805 అనేది 0.17 అంటే 17 సెంట్స్ ఉంది ఇక్కడ మనకి. ఓకేనా? ఇది బ్లాక్ నంబర్ 34లో వస్తుంది. అదే విధంగా మనకి 3311 అనేది మనకి బ్లాక్ నంబర్ 36లో వస్తుంది. దీని ఎక్స్‌టెంట్ వచ్చింది 44 సెంట్స్. ఓకేనా? సో, దీన్ని మనం ఏం చేయాలి ఫస్టు ఈ డేటాని తీసుకొని సో, ఫస్ట్ చూసినట్టయితే బ్లాక్ నంబర్. ఈ బ్లాక్ నంబర్స్ అన్నీ ఏందంటే మనకు మొత్తం 53 బ్లాక్ మ్యాప్స్ ఉన్నాయి. ఈచ్ బ్లాక్ మ్యాప్‌కి ఇన్ని సర్వే నంబర్స్ అన్ని కేటగరైజ్ అయినాయి. ఆ డేటా గూడా మీ దగ్గర ఉంటుంది. లేకపోయినా గాని ఇప్పుడు షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం చూసే సర్వే నంబర్ వచ్చింది బ్లాక్ నంబర్ 34లో ఉంది. సో, బ్లాక్ నంబర్ 34లో సర్వే నంబర్ మనం సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో, మన సర్వే నంబర్ ఏంటా? 2805 ఓకేనా? సో, 2805ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకిక్కడ ఏమనొస్తుందంటే ల్యాండ్ నేచర్ గవర్నమెంట్ ల్యాండ్ నాట్ అలాటెడ్, పోరంబోకు, సబ్ క్లాసిఫికేషన్స్ అదర్స్ అనొస్తుంది. బట్ ప్రీవియస్‌గా ఇక్కడ చూసారనుకోండి యాస్ పర్ రీసర్వే సెలెక్ట్ ద కరెంట్ ల్యాండ్ నేచర్ అండ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ యాస్ పర్ గ్రౌండ్ ట్రూతింగ్. అంటే నువ్వు గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తున్నావు అంటే ఏంటి? ఎంజాయ్‌మెంట్ సర్వే చేస్తున్నావు. ఎంజాయ్‌మెంట్ సర్వే చేసినప్పుడు నువ్వు అక్కడ ప్రెజెంట్ రోడ్ అనేది ఉందా? లేదంటే ఎంక్రోచ్‌మెంట్ అయిపోయిందా? ఆన్ గ్రౌండ్ ఎలా ఉందనే పొజిషన్ ఇక్కడ చెప్తాం. ఇది ఇప్పుడు ఎంక్రోచ్‌మెంట్ కాలేదు కాబట్టి యాస్ పర్ క్లాసిఫికేషన్ ఇది పెట్టాను. ఒకవేళ ఎంక్రోచ్‌మెంట్ అయిపోయింటే ఏం పెడతారు మీరు? ఎంక్రోచ్‌మెంట్ అయినట్టుగా మనం పెడతాం. ఓకేనా? ఇక్కడేందంటే యాస్ పర్ రికార్డ్ నువ్వు సర్వే నంబర్‌ని సెలెక్ట్ చేయగానే యాస్ పర్ రికార్డ్ మొత్తం మనకి ఇక్కడ డేటా అనేది డిస్‌ప్లే అవుతుంది. దీన్ని ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ నేను ఆల్రెడీ ఇక్కడ ఏం చూపించాను? ఈ రోడ్ అనేది 2 సర్వే నంబర్స్‌లో వస్తుంది కాబట్టి నేనిక్కడ 2 సర్వే నంబర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నాకు 2 సార్లు అడుగుతుంది. ఇంక సెకండ్ సర్వే నంబర్ ఏంటి? ఆల్రెడీ 2805 ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏముంది? 3311 అని ఉంది. సో, 3311 కాబట్టి సో, వార్డ్ నంబర్ 1 బ్లాక్ నంబర్ వచ్చింది. ఇది 36థ్ బ్లాక్‌లో వస్తుంది. సో, బ్లాక్ నంబర్ 36 సెలెక్ట్ చేసుకున్నాను. సర్వే నంబర్ చూసుకోండి. 3311 అని ఉంది. సో, 3311 గవర్నమెంట్ ల్యాండ్ ఆనెడ్ పోరంబోకు రోడ్డు రాస్తా. ఓకేనా? ఇప్పుడు మనకేమడుగుతుంది ఇక్కడ? టోటల్ సైట్ ఏరియా అని అడుగుతుంది. అవునా అండి? ఇక్కడ టోటల్ సైట్ ఏరియా కనుక మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ సర్వే నంబర్స్ మొత్తం మనకేందంటే ఇక్కడ చూసినట్లయితే మీకు కేఎంఎల్ గాని, మళ్ళీ మన మ్యాప్ చూస్తే 28305 అని మొత్తం మనకిక్కడ మనకి మొత్తం ఉంది. ఈ సర్వే నంబర్ మొత్తం ఈ రోడ్డే ఉంది. 3311 మొత్తం వచ్చింది. ఈ సర్వే నంబర్ మొత్తం రోడ్డే ఉంది కాబట్టి, ఈ రెండిటి యొక్క ఎక్స్‌టెంట్ మనం కాలిక్యులేట్ చేసి మనం సమ్ చేసి పెడితే సరిపోతుంది. 3311 వచ్చింది మనకు 44 సెంట్స్ ఉంది. అదే విధంగా మనకి 2805 వచ్చింది 17 సెంట్స్ ఉంది. ఓకేనా? సో, మొత్తం మనం కాలిక్యులేట్ చేసినట్లయితే సో, 0.17 ప్లస్ 0.44 0.6 అంటే 61 సెంట్లు వస్తుంది. దీన్ని మనం కన్వర్ట్ చేసినట్లయితే 2468.67 అని వస్తుంది. మనకి మనకి మొత్తం యూనిట్స్ వచ్చిందే స్క్వేర్ మీటర్స్‌లో ఉంటుంది కాబట్టి, సో, స్క్వేర్ మీటర్స్ వచ్చిన దాన్ని ఇక్కడ మనం ఎంట్రీ చేద్దాం. 2468.67 హౌ ద హోల్డింగ్ ఈస్ యుటిలైజ్డ్ యాస్ పర్ గ్రౌండ్ పొజిషన్. సో, ఇది రోడ్ కాబట్టి రోడ్ కిందనే మనం పెడుతున్నాము. ఈస్ డాక్యుమెంట్స్ అవైలబుల్ అంటే మనకి ఇది గవర్నమెంట్ ప్రాపర్టీస్‌కి ఏం డాక్యుమెంట్స్ ఉండవు కాబట్టి నో అని పెడతాము. ఇంకా ఫైనల్‌గా మనం ఇక్కడ సబ్మిట్ అని కొట్టిన వెంటనే ఈ ప్రాపర్టీ అనేది మనకి ఫార్మ్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని అవుతుంది. ఓకేనా? ఇక్కడితో అయిపోలేదండి. ఇక్కడ జస్ట్ ఏం చేసామంటే 16సి అనేది ఒక ప్లానింగ్ సెక్రటరీ ఎంట్రీ చేశాడు. సేము అడ్మిన్‌కి ఒక లాగిన్ ఇచ్చాము. వీఆర్‌ఓకి ఒక లాగిన్ ఇచ్చాము. ప్లానింగ్ సెక్రటరీ తర్వాత అడ్మిన్. అడ్మిన్ ఏం చేయాలంటే మళ్ళీ లాగిన్ ఓపెన్ చేసి ఇతను చేసిన డేటా మొత్తం కరెక్టా? కాదా? అనేసి ఫీల్డ్‌కి వెళ్లి వెరిఫై చేసి అతను ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ అడ్మిన్ తర్వాత వీఆర్‌ఓ చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్ ఈ ముగ్గురు వెరిఫై చేసి ఓకే అని చేయాలి. లేదు మీరేం చేయాలంటే ముగ్గురు ఒకేసారి ఫీల్డ్‌కెళ్లారనుకోండి, ప్లానింగ్ సెక్రటరీ తర్వాత మీరు ఈజీగా మళ్ళీ అప్రూవ్ చేసేయడానికి కానీ ఉంటుంది.